కమింగ్ టు యూనిట్ నెంబర్ 5 ఇందులో ఎక్స్పాన్సివ్ సాయిల్స్ గురించి చదువుకుంటాం అనమాట. అసలు ఎక్స్పాన్సివ్ సాయిల్స్ అంటే ఎప్పుడైతే ఒక సాయిల్ మీద వాటర్ వేసినప్పుడు అది అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వెంటనే అది ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. అంటే దాని యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అది ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆ సాయిల్ అనేది ఆ వెట్నెస్ అనేది డ్రై అయిపోయింది అనుకో, అప్పుడు ఆ వాల్యూమ్ అనేది కాంట్రాక్ట్ అంటే డిక్రీజ్ అయిపోతుంది అనమాట. దాన్ని ఎక్స్పాన్సివ్ సాయిల్స్ అంటారు. దాంట్లో ఉన్న మినరాలజీ కంటెంట్ ఏదైతే మోనోలైట్ ఇంకా కోయోలైట్ కావచ్చు, ఇల్లైట్ కావచ్చు, అవన్నీ మినరాలజీ కంటెంట్స్ అందులో ఉంటాయన్నమాట. ఏదైతే ఎక్స్పాన్సివ్ సాయిల్స్కి ఎక్స్పాన్షన్ కాజ్ అవ్వడానికి రీజన్స్ ఈ కింద ఇచ్చిండేటనమాట. రెయిన్ అవ్వచ్చు, ఇంకా వాటరింగ్ అవ్వచ్చు, గార్డెన్ ఆర్ లాన్ వాటరింగ్ అవ్వచ్చు, ఇంకా సెస్పూల్స్ అవ్వచ్చు, సెప్టిక్ ట్యాంక్స్ అవ్వచ్చు, లీకీ పైప్స్ అవ్వచ్చు, స్విమ్మింగ్ పూల్స్ అవ్వచ్చు, అవన్నీ డిఫరెంట్ టైప్స్ అనమాట. ఏదైతే ప్రాబ్లమ్స్ డ్యూ టు ఎక్స్పాన్సివ్ సాయిల్స్ ఉన్నావో అవి ఇవన్నమాట. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కదా, ఏదైతే ఎక్స్పాన్సివ్ సాయిల్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ఇవన్నమాట. ఏదైతే స్ట్రక్చరల్ ఇన్స్టెబిలిటీ ఉంటుందో అది ఫామ్ అవుతుందంట. హైడ్రాలిక్ స్ట్రక్చర్స్లో ఏదైతే స్టెబిలిటీ ఫెయిల్యూర్ అనేది అక్కర్ అవుతుందంట. దాని తర్వాత బిల్డింగ్ ఫిట్టింగ్స్లో ఫెయిల్యూర్ అనేది అక్కర్ అవుతుందన్నమాట. మెయిన్లీ ఏదైతే హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయో, ఏదైతే లోడ్ క్యారింగ్ స్ట్రక్చర్స్ ఎక్కువగా ఉంటాయో అలాంటి వాటిల్లో అలాంటివి జరుగుతాయంట. ఏదైతే స్ట్రింకేజ్ ఉంటుందో, ఎప్పుడైతే ఆ మాయిశ్చర్ లెవెల్స్ చేంజ్ అయిపోతూ వెళ్తూ ఉంటాయో, లైక్ క్లే సాయిల్స్లో, ఫౌండేషన్స్లో, అలాంటి వాటిల్లో ష్రింకేజ్ అనేది అక్యూర్ అవుతుందంట. అలాగే క్రాక్స్ అనేది ఫామ్ అవుతాయంట. అలాగే ఎరోషన్ జరుగుతుందంట. ఏదైతే ఫర్టిలిటీ లెవెల్ ఉందో అది లో ఫర్టిలిటీ ఉంటుంది. ఏదైతే ఇరిగేషన్కి ఆ లిక్విఫాక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల ఏదైతే ఇరిగేషన్ పర్పస్ ఉంటుందో ఆ ఇరిగేషన్ పర్పస్ అది యూజ్లెస్ అయిపోతుంది అనేసి, అంటే ఎక్స్పాన్సివ్ సాయిల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇరిగేషన్ పర్పస్కి తక్కువ యూజ్ అవుతుంది. ఏదైతే మెయిన్ ప్రాబ్లమ్స్ కింద ఇచ్చిన ఈ లిస్ట్ అనమాట. ఏదైతే ఇన్స్టెబిలిటీ అక్కర్ అవుతుంది అంటే ఎలాంటి వాటిల్లో లైట్ స్ట్రక్చర్స్లో, ఇంకా డీప్ ఎక్స్క్వేషన్ ఫర్ ఫౌండేషన్. ఆ ఎక్స్పాన్సివ్ సాయిల్స్ వల్ల డీప్ ఎక్స్క్వేషన్ చేయాలి, దానివల్ల కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఏదైతే లో బేరింగ్ కెపాసిటీ అనేది అజంప్షన్ చేసుకోవాలి. యూనిఫామ్ స్వెల్లింగ్ అనేది ఉండదు, అలాగే ష్రింకేజ్ అనేది ఉండదు. హై కాస్ట్ ఫర్ రీహాబిలిటేషన్ అంటే రీకన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ దాన్ని ఏమంటారు, దాని పొజిషన్కి, ఒరిజినల్ పొజిషన్కి రీగైన్ అవ్వాలంటే కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. ఇంకా ఏదైతే ఫ్లోర్ స్లాబ్స్ ఉన్నాయో ఆ ఎక్స్పాన్సివ్ సాయిల్స్ వల్ల ఆ ఫ్లోర్ స్లాబ్స్ ఆ సాయిల్స్ వల్ల ఆ సాయిల్స్ మీద వేయడం వల్ల సాయిల్ అనేది ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఆ ఫ్లోర్ స్లాబ్స్ అనేటివి ఈజీగా లిఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఏదైతే అప్లిఫ్ట్ ప్రెజర్ ఉన్నాయో దానివల్ల క్రాక్స్ అనేది ఫామ్ అవుతాయి. ఇంకా డయాగనల్ డీప్ క్రాక్స్ కూడా వాల్లో ఫామ్ అవుతాయి అన్నమాట. ఏదైతే స్కిన్ ఫ్రిక్షన్ ఉంటుందో ఆ పియర్స్కి లాస్ ఆ స్కిన్ ఫ్రిక్షన్ అనేది లాస్ అయిపోతుంది అనమాట. లైట్ స్ట్రక్చర్స్ ఇండెబిలిటీ వాటి గురించి కింద ఇచ్చారనమాట. నాన్ యూనిఫామ్ స్వెల్లింగ్ అనేది కరెక్ట్ కావదు. ఏదైతే ఫ్లోర్ స్లాబ్ ఉంటుందో అది వర్టికల్ అప్లిఫ్టింగ్ ప్రెజర్ అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల ఆ డెడ్ లోడ్ ఏదైతే ఉంటుందో, సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ఏ స్లాబ్ ఉంటుందో అది రెసిస్టెంట్ చేయలేదన్నమాట. ఇంకా క్రాక్స్ ఆఫ్ ఏ వాల్ అవ్వచ్చు. ఇంకా ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్వెల్లింగ్, దానికి 2 టెస్ట్స్ ఉన్నాయన్నమాట. ఫీల్డ్ టెస్ట్స్ అలాగే ల్యాబొరేటరీ టెస్ట్స్. ఈ సింపుల్ ల్యాబొరేటరీ టెస్ట్స్, స్పెషల్ టెస్ట్స్, ల్యాబొరేటరీ టెస్ట్లో 2 టైప్స్ ఉన్నాయి. మళ్ళీ సింపుల్ ల్యాబొరేటరీ టెస్ట్స్ ఉన్నాయి, అలాగే స్పెషల్ టెస్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఈ సింపుల్ ల్యాబొరేటరీ టెస్ట్లో ఏదైతే ఫ్రీ స్వెల్ టెస్ట్, ఇంకా ఆల్టర్నేటివ్ ఫ్రీ స్వెల్ టెస్ట్, ఇంకా డిఫరెన్షియల్ ఫ్రీ స్వెల్ టెస్ట్, కొల్లాయిడల్ కంటెంట్ టెస్ట్, లోడ్ ఎక్స్పాన్షన్ టెస్ట్స్, హైడ్రేషన్ కంటెంట్ టెస్ట్ కావచ్చు. అవి డిఫరెంట్ దాన్ని ఏమంటారు ఎక్స్పెరిమెంట్స్ కండక్టెడ్. ఏదైతే కొల్లాయిడ్ కంటెంట్ టెస్ట్లో ఉంటుందో కొల్లాయిడ్ కంటెంట్ టెస్ట్లో ప్లాస్టిసిటీ ఇండెక్స్ అలాగే ష్రింకేజ్ ఇండెక్స్ 2 ఉంటాయన్నమాట. వాటికి సంబంధించి ప్రొసీజర్. ఇవి ఏదైతే యానిమేటెడ్ వీడియోస్ లైక్ ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ చూసామంటే ఈజీగా ఆ టెస్ట్ గురించి చదవనవసరం లేదు. మనం జస్ట్ అది చూస్తే మనం దాని గురించి ఖచ్చితంగా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అనమాట.
ఇంకా టెస్ట్స్ స్పెషల్ టెస్ట్స్లో వచ్చేసి డిఫరెన్షియల్ థర్మల్ అనాలిసిస్, అంటే ఎప్పుడైతే థర్మల్ అంటే హీట్కి అవి ఎక్స్పాండ్ అయినప్పుడు, ఐ మీన్ హీట్కి అవి ఫేస్ చేసినప్పుడు ఎలాంటి డిఫార్మేషన్స్ కానీ ఎలాంటి వాటి యొక్క డిఫరెన్స్ అనేది జరుగుతుంది. ఇంకొకటి రే డిఫ్రాక్షన్, మెథడ్స్ ఆఫ్ డిటర్మినేషన్ ఆఫ్ స్వెల్ ప్రెజర్. కొన్ని మెథడ్స్ ఉన్నాయి, ల్యాబొరేటరీ మెథడ్స్. కాన్స్టెంట్ వాల్యూమ్ టెస్ట్ మెథడ్, కాన్స్టెంట్ ప్రెజర్ మెథడ్, రెండు ఉంటాయన్నమాట. వాల్యూమ్ ఇన్ ద సెన్స్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనేది అంటే ఎప్పుడైతే మిక్సింగ్ ఆఫ్ సాయిల్ విత్ అప్రోప్రియేట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది చేస్తారనమాట. అంటే ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ మెథడ్లో వచ్చేసి అంటే కాన్స్టెంట్ వాల్యూము కాన్స్టెంట్ ప్రెజర్ టెస్ట్స్ వచ్చేసి ఇది స్వెల్ ప్రెజర్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఏదైతే ప్రెజర్ ఉందో అది కాన్స్టెంట్గా ఎగ్జర్ట్ అవుతుందా లేదా అనేసి అదొక టెస్ట్. ఏదైతే వాల్యూమ్ ఉందో అది ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, ఎలా జరుగుతుంది అనేసి ఇవి ఒకసారి అంటే ఏదైతే ల్యాబొరేటరీ టెస్ట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. అంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే అల్టిమేట్గా ఆ టెస్ట్కి సంబంధించి ఏదైతే ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఉంటుందో అవన్నీ వస్తుందన్నమాట. ఇవి చెప్తా ఉంటే లేట్ అవుతుంది, అందుకోసం. ఇవి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్వెల్లింగ్ ప్రెజర్. ఎలాంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి అనేసి ఇనిషియల్ వాటర్ కంటెంట్ అవ్వచ్చు, ఇంకా డెన్సిటీ ఆఫ్ ఏ సాయిల్ అవ్వచ్చు, టైమ్ ఆఫ్ సాచురేషన్ అవ్వచ్చు. ఇవన్నీ అంటే ఈ కంటెంట్ ఏదైతే ఇనిషియల్ వాటర్ కంటెంట్ ఉంటుందో ఇది ఒక ఫ్యాక్టర్ అంట. దేనికి? స్వెల్లింగ్ ప్రెజర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత పరిమాణం, ఎంత ఆ ప్రెజర్ అనేది స్వెల్ అవుతుంది, ఎంత ప్రెజర్తో ఆ స్వెల్లింగ్, ఎంత మ్యాగ్నిట్యూడ్తో ఆ స్వెల్లింగ్ అనేది అవుతుంది అనేసి, స్వెల్లింగ్ ప్రెజర్ అనేది ఎంత అవుతుంది అనేసి, ఎంత పరిమాణం, మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఇనిషియల్ వాటర్ కంటెంట్ ఎంత ఇనిషియల్లో ఉంది, డెన్సిటీ ఆఫ్ ఏ సాయిల్ శాంపుల్, దాని యొక్క సాయిల్ డెన్సిటీ ఎంత. ఈ డెన్సిటీ ఇంక్రీజ్ అయిందనుకో సాయిల్ యొక్క స్వెల్లింగ్ ప్రెజర్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. టైప్ ఆఫ్ సాచురేషన్ అంటే టైమ్ ఆఫ్ సాచురేషన్, ఆ సాచురేషన్ అయిన టైం ఎంత అనేసి. ఇంకా ఫ్రీ ఎక్స్పాన్షన్ ఎక్స్పాన్షన్ ఎంతవరకు పర్మిటెడ్ అయింది అనేసి. ఇంకా శాంపుల్ హైట్ ఎంతవరకు ఆ శాంపుల్ అనేది ప్లేస్ చేసాము, అంటే ఎంతవరకు, ఎంత డెప్త్, ఎంత హైట్ అనేది ప్లేస్ చేసాము అనేసి. కన్స్ట్రక్షన్ టెక్నిక్స్, ఫౌండేషన్ టెక్నిక్స్ ఇన్ ఎక్స్పాన్షన్ సాయిల్స్. దాంట్లో ఎలాంటి కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, ఫౌండేషన్ టెక్నిక్స్ ఇవి అనమాట. ఎక్స్పాన్సివ్ సాయిల్స్లో చేసేటప్పుడు రిమూవల్ ఆఫ్ ది ఎక్స్పాన్సివ్ సాయిల్స్, అంటే ఏదైతే టాప్ లేయర్ కానీ ఏదైతే ఆ సాయిల్ ఉంటుందో వాటిని అంతా రిమూవ్ చేయాలి అంటాడు. ప్రొవైడింగ్ ఏ కొహిషన్ ప్రొవైడింగ్ ఏ కుషనింగ్ లేయర్ అంటే ఒక ఏదైతే ఎక్స్పాన్షన్ని రెసిస్టెంట్ చేస్తుందో అలాంటి లేయర్ అనమాట. హనీకుంబ్ టైల్స్ అంటే హ్యూజ్ మాస్ ఆఫ్ బాడీస్ని అక్కడ ప్లేస్ చేయడం వల్ల ఏదైతే ఎక్స్పాన్షన్ ఉంటుందో వాటిని రెడ్యూస్ చేస్తాయంట. అంటే హనీకుంబ్ ఇన్ ద సెన్స్ ఆ సాయిల్ మొత్తంని ఒకే స్ట్రక్చర్ లాగా ఎక్కువ మాస్ని గ్యాదర్ చేసే విధంగా ఉండాలన్నమాట. కవరింగ్ విత్ కాంక్రీట్ అంటే దాని మీద కాంక్రీట్ వేయడం కానీ. ప్రొవైడింగ్ ఇన్వర్టెడ్ టీ బీమ్, ఏదైతే ఇన్వర్టెడ్ టీ బీమ్ అంటే కింద స్లాబ్ అనేది ఎక్కువ వస్తుంది, పైన ఏదైతే వాల్ ఉన్నాయో అవి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. ప్రొవైడింగ్ ఏ రాఫ్ట్ ఆర్ మ్యాట్ అంటే ఒక లేయర్ లాగా కాంక్రీట్ బెడ్ లాంటిది వేయడం అనమాట. ప్రొవైడింగ్ ఏ శాండ్ కుషన్ ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ ఫుటింగ్ అంటే ఒక శాండ్ లేయర్ అనేది, కుషన్ ఇన్ ద సెన్స్ ఒక లేయర్ అనమాట, ఆ లేయర్ అనేది ప్రొవైడ్ చేయడం అనమాట. ఏదైతే కంటిన్యూస్ ఫుటింగ్ ఉంటుందో అలా అనమాట. ప్రొవైడింగ్ ఏ పియర్ అండ్ బెల్లిడ్ ఫుటింగ్. పియర్ అంటే తెలుసు కదా, ఏదైతే డీప్ ఎక్స్కవేషన్ చేసి ప్రొవైడ్ చేయటమో అది
పియర్ అండ్ బెల్లిడ్ ఫుటింగ్ ఇన్ ద సెన్స్ ఇది అనమాట. అంటే ఒక బెల్ షేప్డ్ బెల్లిడ్ ఫుటింగ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ చూసామనుకో పియర్కి ఇట్లా సైడ్స్లో ఎలా వచ్చి ఉంటాయి అనమాట. అది ఒక టైప్ అనమాట. ప్రొవైడింగ్ ఏ ప్లింత్ గ్రేడ్ బీమ్, ఏదైతే ప్లింత్ బీమ్ ప్రొవైడ్ చేయడము, అలాగే గ్రేడ్ బీమ్ గ్రేడ్ బీమ్, ప్లింత్ బీమ్ని గ్రేడ్ బీమ్ అంటారనమాట. అండర్ రిమ్డ్ పైల్ ఫౌండేషన్ అంటే ఏదైతే అండర్ రిమ్డ్ పైల్స్ ఉన్నాయో, లోపల పైలింగ్ సిస్టమ్ ఉందో అది ప్రొవైడ్ చేయడం అనమాట. సూపర్విజన్ అంటే అండర్ రిమ్డ్ పైల్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. సూపర్విజన్ కరెక్ట్గా ఉండాలి, ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉండాలి, ప్రాపర్ లెంత్ ఆఫ్ ఏ పైపులు ఉండాలి. అంటే సైడ్ వాల్స్ అనేటివి కొలాప్స్ అయిపోతాయి, వాటిని చూసుకుంటూ ఉండాలన్నమాట. సొల్యూషన్స్, వాటికి సంబంధించిన సాయిల్స్కి సంబంధించిన సొల్యూషన్స్. ఏదైతే సాయిల్ ఉందో వాటిని రీప్లేస్ చేయడం అనమాట. ఏదైతే ఎక్స్పాన్సివ్ సాయిల్ ఉందో ఆ లేయర్ని తీసేసి రీప్లేస్ చేయడము. చేంజింగ్ ది నేచర్ ఆఫ్ ఎక్స్పాన్సివ్ సాయిల్, ఏదైతే కాంపాక్షన్, ఏదైతే ప్రీ వెట్టింగ్, అవి ఏదైతే ఇన్స్టాలేషన్ ఆఫ్ మాయిశ్చర్ బ్యారియర్స్ అవి చేంజ్ చేయడం అనమాట. ఇంకా ప్రెజర్ ఇంజెక్షన్ ఆఫ్ లైమ్ ఫ్లై యాష్ స్లర్రీ. ఇంకా అండర్ రిమ్డ్ పైల్స్, ఏదైతే ఇవే అండర్ రిమ్డ్ పైల్స్ అంటే లోపల ప్రొవైడ్ చేయడం అనమాట. అండర్ రిమ్డ్ ఇన్ ద సెన్స్ మామూలు పైల్ లాగానే ఉంటుంది. ఏదైతే ఇక్కడ స్పెషల్ ఒక ఎక్విప్మెంట్ ట్రయాంగిల్ షేప్లో వచ్చింది కదా, అంటే ఎడ్జెస్ కోన్ షేప్, అవి రావడం అనమాట. స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ అవ్వచ్చు. అవి దట్స్ ఆల్ అబౌట్ ద 5th యూనిట్.